తెలుగుదేశం పార్టీలో సీనియర్లు స్వరం పెంచుతున్నారు. ముఖ్యంగా విశాఖ నేతలంతా ఇప్పుడు ఒక్కొక్కరిగా బయటపడుతున్నారు. కొంతకాలంగా ఒక్కపోతను ఎదుర్కొంటున్నటువంటి నేతలంతా తమ అభిప్రాయాన్ని, తమ వ్యతిరేకతను, తమ అసహనాన్ని చాటుకునే దానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవలే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు నేరుగా విశాఖ నుంచి విజయవాడకు ఫ్లైట్ సర్వీస్ లేదు అనేటువంటి అంశాన్ని ప్రస్తావించడం ద్వారా ప్రభుత్వ వైఫల్యాన్ని చాటే ప్రయత్నం చేశారు. తద్వారా తనను విస్మరిస్తున్నందుకు వ్యతిరేకతని చాటే దిశలో ఆయన తీరుంది అన్నట్టుగా కనిపించింది. ఇక గంటా శ్రీనివాసరావు తర్వాత అదే పందాలో బండారు సత్యనారాయణమూర్తి కూడా సిద్ధమయ్యారు. ఈయన మాజీ మంత్రి. గతంలో ఆయన పెందుర్తి నుంచి ప్రాతినిధ్యం వహించారు. కానీ మొన్నటి ఎన్నికల్లో పెందుర్తిని సీట్ల సర్దుబాటులో జనసేన కేటాయించడం వల్ల బండార్ని మాడుగులకు పంపించారు. మాడుగుల నుంచి కూడా ఆయన గెలిచి సభలో అడుగుపెట్టారు. సీనియర్ నాయకుడిగా గుర్తింపు ఉంటుందని భావించారు. అయితే ఆయన అల్లుడు స్వయంగా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కింజరాపు రామ్మోహన్ నాయుడు కారణంగా బండారు సత్యనారాయణమూర్తికి ఛాన్స్ రాలేదు. అల్లుడికి మామకి ఇద్దరికి 2 క్యాబినెట్లలో అవకాశం ఇచ్చే ఛాన్స్ లేదు కాబట్టి అందుకు చంద్రబాబు సాహసించలేదు. దీంతో పాటుగా నియోజకవర్గంలోనూ జిల్లాలోనూ తనకి తగినంత గుర్తింపు రావడం లేదు అనేటువంటి అసహనం కూడా బండారు వారిలో కనిపిస్తుంది. దీన్ని కూడా బండారు సత్యనారాయణమూర్తి ప్రదర్శించే ప్రయత్నం చేశారు. గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తే కాకుండా జనసేనకు చెందిన మరొక సీనియర్ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. ఆయన కూడా 2009, 2014 ఎన్నికల్లో ప్రజారాజ్యం, తెలుగుదేశం పార్టీల తరపున వరుసగా గెలిచారు. ఇప్పుడు ఆయన 3వ జనసేన పార్టీ తరపున శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 3 పార్టీల తరపున 3 ఎన్నికల్లో గెలిచినటువంటి ఘనత పంచకర్ల రమేష్ బాబుది. ప్రస్తుతం ఆయన పెందుర్తి ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ అక్కడ కూడా తనకు ఏమాత్రం ప్రాధాన్యత దక్కడం లేదు. అటు పార్టీలోనూ ఇటు ప్రభుత్వ పరంగానూ తనకు తగినంత గుర్తింపు రావడం లేదు అనేటువంటి చింత పెందుర్తి ఎమ్మెల్యేలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఆయన కూడా తన స్వరాన్ని, తన అభిప్రాయాన్ని, తన అసహనాన్ని ప్రదర్శించేదానికి సిద్ధమవుతున్నారు. ఇలా ఒక్కొక్కరిగా విశాఖ తీరంలో పలువురు నేతలు స్వరాలు పెంచుతున్నటువంటి వైనం ఆసక్తికరంగా కనిపిస్తోంది. వాస్తవానికి విశాఖ తెలుగుదేశం పార్టీ వ్యవహారాలన్నీ ఇప్పుడు ఎంపీ శ్రీభరత్ చుట్టూ తిరుగుతున్నాయి. నారా లోకేష్కి తోడల్లుడైనటువంటి బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ విశాఖపట్నం నుంచి సుమారు 5 లక్షల పైబడినటువంటి మెజార్టీతో గెలిచిన తర్వాత మొత్తం రాజకీయ వ్యవహారాలన్నీ ఆయన చుట్టూ పరిమితమవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు విశాఖ నగరంలోనే ఉంటున్నప్పటికీ శ్రీభరత్ మాటను ఎవరూ కాదనలేనటువంటి పరిస్థితి కొనసాగుతుంది. దాంతో యువ నాయకుడు శ్రీభరత్ పెత్తనం ఈ సీనియర్లు సహించలేకపోతున్నట్టుగా కనిపిస్తుంది. దాంతో చిన్నల్లుడు పెడుతున్నటువంటి సెగ తగిలినటువంటి ఈ సీనియర్లంతా ఒక్కొక్కరుగా స్వరం పెంచే ప్రయత్నానికి పూనుకుంటున్నారు. మరి ఇది ఎక్కడి వరకు దారి తీస్తుంది? ఏ రీతిన సాగుతుంది? తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న పల్లా శ్రీనివాసరావులో కూడా ఇంకా అసహనమే కనిపిస్తుంది. ఆయన వాస్తవానికి తనకి మంత్రి పదవి ఖాయం అని భావించారు. రాష్ట్రంలోనే హయ్యెస్ట్ మెజార్టీ సాధించినటువంటి నియోజకవర్గ ఎమ్మెల్యేగా తనకు గుర్తింపు ఉంటుంది అని ఆయన కోరుకున్నారు. కానీ ఆయనకి యాదవ కోటాలో పార్థసారథికి మంత్రి పదవి కట్టబెట్టడం వల్ల పల్లా శ్రీనివాస్ని పక్కన పెట్టాల్సి వచ్చింది. అందుకు గాను పల్లా శ్రీనివాస్కి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్ష హోదా ఇచ్చారు. దాంతో ఆయన ఏమాత్రం సంతృప్తిగా కనిపించట్లేదు. ఇప్పటికే స్వరాలు పెంచుతున్నటువంటి సీనియర్లకు తోడుగా పల్లా శ్రీనివాసరావు కూడా స్వరం కలిపితే వ్యవహారం మరింత ముదిరే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితి రాకుండా టీడీపీ అధిష్టానం జాగ్రత్త పడాలని భావిస్తోంది. దానికి తగ్గట్టుగా శ్రీభరత్ని కొంతవరకు కట్టడి చేసే యోచనలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. అయితే ఇది ఎంతవరకు ఫలిస్తుంది, ఏ మేరకు ఆచరణలోకి వస్తుంది, తమకు ప్రాధాన్యత లేదని ఇప్పటికే కలత చెందుతూ స్వరాలు పెంచుతున్నటువంటి సీనియర్లు ఎంతవరకు సంతృప్తి చెందుతారు? ఇవన్నీ కూడా విశాఖలో టీడీపీ భౌతవ్యాన్ని నిర్దేశించబోయేటువంటి అంశాలు.